తీసుకున్నారు కదా మీరు, అది పెడుతున్నారా? ఎట్లా పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు? ఇంకా అంత పెద్దగా రోజు ఎంత పెడతారు? రోజు ఎంత పెడతారు? ఎన్ని గ్రాములు పెడతారు? అంటే మీ బాబుకు ఎంత పెడతారు మీ వాళ్ళకే తెలుస్తుంది. ఖచ్చితంగా పిల్లలకు 25 రోజులకు రోజు 100 గ్రాములు పెట్టాలి. 25 రోజులు అని మేము నెల మొత్తం ఎందుకు ఇస్తున్నామంటే మధ్యాహ్నం ఎప్పుడైనా ఏదైనా ఊర్లలోకి వెళ్ళో ఇంకేదైనా వాటితో మిస్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఆ మిగతా రోజులలో కవర్ కావడానికి. ఈ ప్యాకెట్ తీసుకెళ్ళినాక తీసుకుపోయి అట్టిగానే పక్కన పెట్టేయకండి. మంచిగా డబ్బాలు ఒక కట్ చేసి, అంటే మీ పిల్లలు కూడా ఇంకా ఈ బాబు మీ బాబు కాకపోయినా మీ పిల్లలకు ఉన్నారు కదా, అందుకే ప్రతి ఒక్కరు ఆ పిల్లలకి ఏంటంటే ఒక మంచి స్టీల్ డబ్బా కడిగి తుడిసి గాలి మొత్తం ఆరిపోయింది, దాంట్లో వాటర్ అనేది ఆరిపోయిన తర్వాత దాంట్లో పోసి ఒక స్పూన్ వేసి పెట్టండి. రోజు ఒక స్పూన్తో తీయండి. అంటే రోజు ఒకటే స్పూన్తో తీయడం, మన చేతులు అటు ఇటు చేయకుండా స్పూన్తో తీయడం వల్ల ఏంటంటే రోజు ఆ స్పూన్ మొత్తం ఒక పూటకు తింటున్నాడా, తక్కువ తిన్నాడా, ఎక్కువ తిన్నాడా అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో డబ్బాలు మూత పెట్టడం వల్ల గాలి పోకుండా ఉండి ఆ విటమిన్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చిన్నగా పురుగులు దోమలు ఇలాంటివి కాకుండా మంచిగా నీట్గా ఉంటుంది ఫుడ్. 25 రోజులు ఆ నెల మొత్తంలో అది అయిపోయింది అనుకోండి, ఖతం చేయాలి. ఒకవేళ ఏదైనా పొరపాటున అయిపోయకపోయినా అది పడేసి మళ్ళీ కొత్త ఫుడ్ ఇస్తారు కదా, ఆ ఫుడ్ మాత్రమే పెట్టాలి. పాత స్టాక్ అస్సలే పెట్టద్దు. విప్పిన తర్వాత 1 మంత్ వరకే ఉంచుకోవాలి. ప్రతిరోజు అమ్మ మీరు ఇక బయట మీ వేరే ఫుడ్లు కొంచెం తినకపోయినా పక్కన పెట్టినా సరే, కానీ ఈ బాలామృతం మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే వాళ్ళకు మనం తినే ఫుడ్లో అన్ని విటమిన్స్ పోషకాలు అందకపోవచ్చు అనే వాళ్ళ కోసం రీసెర్చ్ చేసి తయారు చేసిన ఫుడ్ అది. ఒక్కొక్క దాని విలువ 1000 రూపాయల చిల్లర పడుతుంది. మేము ఇచ్చే ప్యాకెట్ మీకు ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకు? బయట 1000 రూపాయలు పెట్టి అందరు కొనుకొచ్చుకోలేరు. పిల్లలకు ప్రతి నెల ఖచ్చితంగా పెట్టరు అని చెప్పేసి గవర్నమెంట్ మీకోసం 1000 రూపాయల చిల్లర మీ పిల్లల కోసం తయారు చేసి పెడుతున్నారు. దాన్ని మేము ఫ్రీగానే ఇవ్వడం వల్ల, అందుకే చెప్తున్నాను, మేము ఫ్రీగా ఇవ్వడం వల్ల దీనికి రూపాయి ఖర్చు లేదు కదా. వాళ్ళ అంగన్వాడీ ఫుడ్ సత్తుపిండి అనే ఒక అపోహతో కూడా అందరు మిస్యూజ్ చేస్తున్నారు. చాలా వరకు బర్రెలకు వీటికి పెడుతున్నారు. అమ్మ బర్రెలకు పెట్టినప్పుడు అవే ఎక్కువ పాలు ఇస్తున్నాయి అంటే వాటికి పోషకాలు అంతే కదా. అలాంటిది మన పిల్లలకు పెడితే మన పిల్లలు ఎంత మంచిగా ఉంటారు. మనం ఎంత కష్టపడి చేసేది పిల్లల కోసమే కదా. ఎంత కష్టపడి చేసేది మనం ఈ పిల్లల కోసమే. అలాంటిది ఈ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ వీళ్ళకే పెడితే వాళ్ళ ఆరోగ్యం ఉండడానికి మంచిది కదా. చిన్నగా ఏదైనా అయితేనే హాస్పిటల్ తీసుకెళ్తే అందరూ ఒకలాగా అనను, డాక్టర్లు అందరూ కూడా కొందరు ఏంటి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, మనం గవర్నమెంట్కి అస్సలే వెళ్ళము. ఇప్పుడు మనకి ఇక్కడ పిహెచ్సి ఉన్నాయి, సబ్ సెంటర్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే డాక్టర్ వాళ్ళు కూడా మంచిగా చూస్తున్నారు ఇప్పుడు. కానీ అవన్నీ పట్టించుకోరు. ఆరోగ్యం మంచిగా అంటే డైరెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా అన్ని రకరకాల టెస్టులు చేయించి 10,000 నుంచి 1,00,000 రూపాయల బిల్ వేస్తున్నారు కదా. ఇవన్నీ అక్కడ వేస్ట్ చేసే బదులు మనమే మంచిగా చేతులు హ్యాండ్ వాష్ మంచిగా చేసుకొని వాళ్ళకు సరైన ఫుడ్ కరెక్ట్గా ఇచ్చే ఫుడ్ అయినా కరెక్ట్గా ఇచ్చి, మన ఇంట్లో ఉన్నాయి, బయట ఎక్కడికో తెమ్మని చెప్పట్లేదు. స్నాక్స్ ఇవన్నీ బయట కొనకుండా మనమే తయారు చేసి, దుకాణాలలో మాత్రం ఈ టోఫోలు బింగోలు అలాంటివి మాత్రం అస్సలు కొనకండి. మీరు స్వయంగా తయారు చేసి మన పిల్లలకు మనం పెడితే ఎంత తృప్తిగా ఉంటుంది. మనం తయారు చేసింది మన పిల్లలు తిన్నారు అంటే మనకి ఎంత మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, మన చేత మనం చేసిన మన ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లా మంచి ఫుడ్ బాలామృతం మాత్రం అస్సలు మిస్యూజ్ చేయకండి. మేము హౌస్ టు హౌస్ కూడా వస్తాం. మేమే కాదు, ఇంకా వేరే టీమ్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా విజిట్లకు వస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో బాలామృతం ఉందా లేదా, అది మళ్ళా కొంతమంది ఏంటంటే ఈ నెలది, వచ్చే నెలది, ఇంకో నెలది దాచిపెట్టి బయట ఇచ్చేస్తున్నారు చాలా వరకు కదా. మీరు ఒకవేళ పెట్టండి అన్నప్పుడు, మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్యాకెట్ తేండి అన్నప్పుడు మేము ఈ నెలలు ఇచ్చిన ఫుడ్ కాకుండా వేరే ఏదో చూపెడతారు. దాని ద్వారా కూడా సరే మేమే మిస్యూజ్ చేసినాము, స్టాక్ డేట్ అయిపోయిన ఫుడ్ ఇచ్చినాము అని మాకే అంటున్నారు. అట్లా కాకుండా మీరు తీసుకెళ్ళిన ఫుడ్ మంచిగా డబ్బాలో స్టోర్ చేయండి. అది రోజు ఒకటే రకమైన గిన్నెలో ఒకటే స్పూన్తో తీయడం వల్ల ఎంత తింటున్నారని. ఇందాక మీ అమ్మాయిగా మీరు నీళ్ళలాగా వేసి పెడుతున్నారు. ఆ అబ్బాయికి ఎట్లా పెడుతున్నారు మీరు బాలామృతం?
ఇంకా వేడి నీళ్ళలోనేనా? తను పెద్దోడు అయిండు కదా, లడ్డులాగా చేయొచ్చు. ఇంకా దాంట్లో అంటే తను అట్లా తినబెట్టండి, పాలల్లో కలపండి. రోజు ఒక టేస్ట్ లాగా ఒకటే లాగా పెడితే కూడా ఇదే కదా అన్నది. ఇప్పుడు మనమే రోజు